హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ముఖ్యంగా ఈరోజు నాతో ఒక గెస్ట్ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం నిజం చెప్పాలంటే నాకు తెలిసి ఒక 15-16 ఇయర్స్గా నిర్విరామంగా కష్టపడుతూ ఉన్నారు. ఆయన వీడియోలు చూస్తే చాలా స్పష్టంగా, చాలా అర్థవంతంగా ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆకర్షితులయ్యారు? ఇప్పుడు సోషల్ మీడియాకి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసేది ఏం లేదు. అయినప్పటికీ కూడా ఎలా ఇన్ని సంవత్సరాలుగా కంటిన్యూస్గా కొనసాగుతున్నారు? ఒకసారి ఆయన మాటలో కనుక్కుందాం. ఎందుకంటే చాలా అవసరం ఇటువంటి కార్యకర్తలు ఒక పార్టీకి, అదేవిధంగా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తూ ముందుకెళ్తున్నారు కాబట్టి. సార్ వెల్కమ్. నమస్తే అండి. ఏంటి నాగేష్ గంగుల గారు, ఎలా మీ రాజకీయాల్లోకి మీరు ఏమవుదామని వస్తున్నారు? రావడం అయితే కనుక రాజకీయాల్లోకి ఏదో అయిపోదామని రాలేదండి. యాక్చువల్గా మొట్టమొదటి అడుగు పెట్టడం అయితే కనుక ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా వెళ్తుంది, ఎన్ని అరెస్టులు చేస్తుంది, ఎన్ని అక్రమాలు చేస్తుంది, ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు చూస్తూ ఏమనుకున్నారంటే ఇంత దారుణంగా ఉంటుందా అని చెప్పి ఇప్పుడు అనుకుంటారు. కానీ ఇవన్నీ మేము 2014, 2019 మధ్యలోనే చూసాం. అప్పుడు చూసేటప్పుడే ఇంత మూర్ఖంగా వెళ్తుందా ఒక ప్రభుత్వం, ఇంత నియంతలా ప్రవర్తిస్తారా అని చెప్పేసి మనలాంటి వాళ్ళు, అంటే మనకి ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఎంత అన్యాయం జరిగిందో అదంతా చూస్తూ వచ్చిన వాళ్ళం. అలా చూస్తూ వచ్చిన వాళ్ళం మేము కూడా సైలెంట్గా ఉండాలా? చంద్రబాబు నాయుడు గారి తాలూకా తత్వం మొదటి నుంచి తెలిసిన వాళ్ళం. మనం సైలెంట్గా ఉంటే నందిని పందిని చేస్తున్నారు, పందిని నందిని చేస్తున్నారు కదా, దీన్ని మనం ప్రజలకు తెలియచేయాలని చెప్పేసి నాకు మీ సేవ ఉండేది. మీ సేవ మొత్తం రోజంతా టైం అంతా అయిపోయిన తర్వాత 8 ఆ టైం అప్పుడు మొత్తం షట్టర్ క్లోజ్ చేసేసి లోపల ఫోన్ పెట్టేసి, అప్పట్లో ఫేస్బుక్ లైవ్ అనేది చాలామందికి తెలియదు. కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిపి టాప్ 5 ఒక 5 మెంబర్స్ ఉండేవాళ్ళు. అందులో నేను ఒకరిని అనమాట. అప్పటికి నేను రాకముందు కొండా రాజశేఖర రెడ్డి లైవ్ ఇచ్చేవాడు, అగ్రెసివ్గా ఇచ్చేవాడు. తర్వాత కొంతమంది ఇచ్చేవాళ్ళు. అందులో నేను తర్వాత చూసి మనం ఎందుకు ఇవ్వకూడదని చెప్పేసి అనిపించి ఓపెన్ అయిపోయాను అనమాట. మొత్తం చంద్రబాబు నాయుడు గారి పుట్టుపూర్వోత్తరాల నుంచి చేశాను. అలా చేసి షట్టర్ క్లోజ్ చేసేసాను కదా, చేసి దగ్గర 10:30 వరకు ఇలా లైవ్ ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు తెగ ఫోన్ మోగుతుంది. నాకేం అర్థం కాలేదు ఏంటిది అని చెప్పేసి. తర్వాత ఇంటికి వెళ్ళి చూసేసరికి మెసేజ్ల మీద మెసేజ్లు, అన్నా మీలాంటి వాళ్ళు ఉండాలి, అన్నా మీలాంటి వాళ్ళు మాట్లాడాలి, మీరు చాలా బాగా మాట్లాడారన్న, చాలా పద్ధతిగా మాట్లాడారన్న, ఎక్కడ కూడా ఇది వల్గారిటీ లేకుండా ఎక్స్ట్రా మాట్లాడకుండా చాలా చక్కగా మాట్లాడారన్న అని చెప్పేసి ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి, మన ఇండియా నుంచి ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అంత దగ్గర నుంచి మెసేజ్లు వచ్చాయి. నాకైతే ఆ రోజు రాత్రి నిద్రపాట్ల ఇంతలా ఉంటుందా, ఇంత ఇది అవుతుందా అని చెప్పేసి అంతకుముందు మాట్లాడిన వాళ్ళని నేను ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను, వాళ్ళని దాటేసాను అన్నమాట. దాటేసిన తర్వాత మళ్ళీ నాకు భయం అనిపించింది. ఏంటి మొత్తం అంత సబ్జెక్ట్ అంతా మాట్లాడేసాను, నెక్స్ట్ మళ్ళీ వీడియోకి ఏం మాట్లాడతాం, ఏం మాట్లాడడానికి ఉండదు కదా. అప్పుడు మళ్ళీ భయం వేసింది. కానీ నెక్స్ట్ కూడా కంటిన్యూ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రేక్షక ఆదరణకైతే మాత్రం. చంద్రబాబు నాయుడు గారి తత్వం తెలుసు అంటున్నారంటే ఆయన తత్వం ఎలా ఉంటుందని మీ ఉద్దేశం? ఆయన తత్వం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుందండి. అంటే చెయ్యకుండానే చేశాను అని చెప్తాడు. ప్లస్ ఆయన ఏంటంటే క్రెడిట్ చోరన్స్ అనేది ఆయనలో మొట్టమొదటి నుంచి ఉంది. మనం ఊపిరి తీసుకుంటున్నామంటే నేర్పించింది కూడా ఆయనే అని చెప్పేసి నమ్మిస్తారు. మనకే డౌట్ వస్తుంది, అవునా కదా, నిజమే కదా, ఆయన రాకముందు మనం ఊపిరి తీసుకోవడం మనకు వచ్చేది కాదేమో, ఆయన వచ్చిన తర్వాతే మనకి ఊపిరి తీసుకోవడం వచ్చిందేమో అనిపిస్తుంది. మచ్చుకు 2 ఎగ్జాంపుల్ చెప్పండి. ఆయన చెప్పేవి ఏవైనా సరే మొత్తం ఇప్పుడు క్రెడిట్ చోర్ అని చెప్పేసి మనకి మొన్నటికి మొన్న ఏమంటున్నారు, వాలంటీర్లకి యాక్చువల్గా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే విధానం మేము వచ్చిన తర్వాతే కనిపెట్టామని చెప్పి అంటున్నారు. నిజం, అది ఎంత అబద్ధం, అది ప్రజలకు తెలీదా? అది అబద్ధమే, ప్రజలకు తెలుసు కదా. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మొత్తం అనుమతులన్నీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అది అంత త్వరగా పూర్తి కావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత ఇదైతే ఇప్పుడు వచ్చేసి ఈయన వచ్చేసి నేనే చేయించాను, నేనే ఇదే అని చెప్పేసి గొప్పగా చెప్పారు. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ దానికి శంకుస్థాపన చేసినట్టున్నారు కదా చాలా. చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. 2014 నుంచి 2019 లోపు చాలా వాటికి శంకుస్థాపనలు చేశారు. ఇప్పుడు అంటే నేను అప్పటి నుంచి చేసేటప్పుడు అప్పుడు నాతో పాటు చేసిన ఒక అతను కూడా ఫస్ట్ ఆ వీడియో చేశాడు. ఏది శంకుస్థాపనలు అని చెప్పేసి ఒక నది ఒడ్డున కూర్చొని ఒక 2 పుల్లలు పెట్టడం, దీనికి ఒక శంకుస్థాపన పేరు పెట్టడం, మళ్ళీ ఇంకో 2 పుల్లలు పెట్టడం, దానికి ఒక శంకుస్థాపన పేరు రాయడం, ఇలాగా ఏంటయ్యా చేస్తున్నాను ఏంటంటే శంకుస్థాపనలు చేస్తున్నాను అని చెప్పేసి వెటకరంగా చేశాడు. ఆయన ఇప్పుడు టీడీపీలో పనిచేస్తున్నాడు. ఓకే, ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట, ఎలా మనసును చంపుకొని చేస్తున్నాడు రా బాబు అనేసి. సేమ్ అదే విధానం ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఓకే, అంటే రీసెంట్గా రామాయపట్నం పోర్టును కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు కదా, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 95% కంప్లీట్ చేసింది. అవును. మరి మీ పార్టీ తరపు నుంచి ఎందుకు మాట్లాడరు ఇటువంటి విషయాల్ని?
మాట్లాడకపోవడానికి ఏమీ ఉండదండి. ఖచ్చితంగా సమయం, సందర్భం తీసుకొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏదైనా సరే కొంచెం లేట్ కావచ్చేమో కానీ, దానికోసం సమయం కోసం వేచి చూసి ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ కోరుకుంటూ, ప్రజల నుంచి ఏది కొంచెం సహకారం అందినా సరే వెంటనే కొంచెం లేట్ అంటే 2024లో ఓడిపోయినట్టు 2029లో ఓడిపోయి 2034లో ఓడిపోయి 2040లో ఓడిపోయిన తర్వాత మీరు మేల్కుంటారా? చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనేది ఆల్రెడీ జరిగిపోయింది. చేతులు కాలాయి, ఇక నుంచి ఆకులు చేతులు కాలాయా మీరు కాల్చుకున్నారా? నిజానికి కాల్చుకున్నారనే చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి అహం ఒప్పుకోదు. మన లోటు మనం చెప్పుకోవడానికి అహం ఒప్పుకోదు కాబట్టి మనం ఇదవ్వచ్చు. కానీ నిజానికి అశ్రద్ధ అనేది చేశారు. ఎంత నవ్వులు పారలేరు తెలుసా సార్? ప్రజలకి మనం మేలు చేసాం, ప్రజలు మనల్ని మర్చిపోరు అని అనుకున్నాం. కానీ అదొక దెబ్బ పడింది. అలాగే మనల్ని ఎవడూ మోసం చేయలేడులే అని అనుకున్నాం, అది ఒక దెబ్బ పడింది. అంటే ఏంది ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే ఏంది వై నాట్ 175 అంటాం? ఎన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ కిందకి వచ్చినాయి? అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదండి, ప్రజల్లో ఉన్నదాన్నే వాస్తవాన్నే మనం చెప్పగలిగాం. అది ఓవర్ కాన్ఫిడెన్సే కాదు. ఎందుకంటే 164 రన్స్ అనేది చంద్రబాబు నాయుడు గారికి కూటమికి వచ్చిన సంఖ్య ఏదైతే ఉందో అది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి రావాల్సిన సంఖ్య. అది చాలా మంది మార్చారంటారు. ఖచ్చితంగా మారింది. ఎందుకంటే రాత్రి 2 గంటల లోపు ప్రతి 6 సెకండ్లకి ఒక ఓటు చొప్పున పోల్ అయ్యిందనేసి పర్టికులర్గా చాలా క్లియర్గా ఆ గణాంకాలతో సహా చెప్పినప్పుడు ఈ 164 మందిలో ఏ ఒక్కడైనా సరే లేదు ప్రజలారా మీరు అలా అనుకోకండి, నేను నిజాయితీతో గెలిచాను, ఇదిగోండి సాయంత్రం 5 గంటల తర్వాత నా దగ్గర మొత్తం నా నియోజకవర్గంలో ఇన్ని బూతులు ఉన్నాయి, ఇన్ని బూతుల్లో ఇంతమంది జనాలు క్యూ లైన్లో ఉన్నారు, వీళ్ళు మాత్రమే ఓట్లు వేశారని ఒకరైనా చెప్పాలి. అలా చెప్పట్లేదు. వాళ్ళకేం సంబంధం అండి? ఎలక్షన్ కమిషన్ కదా అది మాట్లాడాల్సింది, మీరు ఫైట్ చేయాల్సింది ఎలక్షన్ కమిషన్ కదా. కానీ ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు, ఇంకా కొంతమంది చెప్తూ ఉన్నారు నైట్ 2 గంటల వరకు ప్రతి 6 నిమిషాలకు ఒక ఓటు పడి 6 నిమిషాలకి 6 సెకండ్లకు ఒక 2 ఓట్లు పడ్డాయని చెప్తూ ఉన్నారు. పరకాల ప్రభాకర్ గారు దీనిపైన ఫైట్ చేస్తున్నారు. ఆయన క్లారిటీగా 12.5% ఓటింగ్ అనేది చాలా, అది ఎంత సంఖ్య అండి? 12.5% అనేది 52 lakhs అలా. అంటే 12.5 అనేది అందరికంటే మీకంటే నాకంటే కూడా బాగా తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అది ఎంత గొప్ప ఫిగరెన్స్ అనేది ఎవరెన్స్ అంటే పవన్ కళ్యాణ్. ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోయినప్పుడు కేవలం 2% లోపే ఓడిపోయారు. ఆయన 67 సీట్లు 68 సీట్లు ఆయన వచ్చాయి. ఆ టైంలో ఓడిపోయిన దానికి తేడా ఎంత అంటే 2%. ఇప్పుడు కూడా మీరు అంటే 2%తో ఓడిపోతే 2%తోనే ఒక ప్రభుత్వాన్ని మొత్తం తారుమారు అయిపోతూ ఉంటే 12.5% అంటే ఎంత తేడా జరుగుతుంది? ఇప్పుడు కూడా గెలిచింది 4.5%తోనే కదా కూటమి మొత్తం. అని దానికి 3 రెట్లు ఫ్రాడ్ జరిగింది అని క్లియర్గా ఆయన గణాంకాలతో సహా చెప్తున్నారు కదా. మరి అధికారంలో మీరున్నారు, అప్పుడు ఏమండి ఫ్రాడ్ జరిగింది ఓకే, అప్పుడు అధికారంలో ఉంది మీరు, కనీసం మీకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, కనీసం మీరు ఇది ఇలా జరుగుతుందని తెలుసుకోలేని ఒక స్థితిలో మీ గవర్నమెంట్ ఉందంటే ఫెయిల్యూర్ మీదే కదా. కావచ్చు, ఎందుకంటే దాన్ని అంగీకరించి తీరాల్సిందే. ఏదైతే మొత్తం ఇంటెలిజెన్స్ ఉండి కూడా, అధికారంలో ఉండి కూడా ఇలాంటి ఫ్రాడ్ చేస్తున్నారు అనేది తెలుసుకోలేకపోవడం అనేది జగన్ గారి తాలూకా మిస్టేక్ అని చెప్పేసి ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఒకసారి మోసపోవడం అనేది ఎలాంటి వారికైనా సరే సహజం. పదే పదే మోసపోవడం అనేది తెలివైన వాళ్ళ లక్షణం కాదు. 2029లో కూడా మోసం జరిగితే గనక నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తానని చెప్తున్నాను. అవునా? పక్కా. ఇప్పుడు ఒకటండి, మీ సోషల్ మీడియా పవర్ఫుల్, వైఎస్ఆర్ సోషల్ మీడియా, మీకు ఎవరైనా సపోర్ట్ ఇస్తే వాళ్ళంతా పేటీఎంలో అయిపోతారు ఆటోమేటిక్గా. వైఎస్ఆర్ సోషల్ మీడియా నుంచి జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా పాజిటివ్ మాట్లాడినా పేటీఎంలో అయిపోతారు. నాకు అర్థం కానిది ఏంటంటే, ఇంత పవర్ఫుల్ సోషల్ మీడియా పెట్టుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియాని దాటి ముందుకెళ్తూ ఉన్నారు. మోడీ గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు, చాలామంది భయపడుతున్నారు ప్రస్తుతాన్ని. కానీ ఎందుకు సార్ వాళ్ళని గాలికి వదిలేస్తున్నారు? ఎవరిని? సోషల్ మీడియా కార్యకర్తలు కానీ, సోషల్ మీడియాలో మీకు అనుబంధంగా పోస్టులు పెట్టే వాళ్ళని కానీ, లేదు స్వతహాగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కేసులు పెడుతున్నాయి. ఒక పక్కన సోషల్ మీడియాలో ఇన్కమ్ రాదు, 2 పైగా వీళ్ళందరూ కేసులు పడి ఇన్కమ్ రాక ఇబ్బందులు పడుతుంటే, పక్కన ఉన్న వాళ్ళేమో వాళ్ళ సోషల్ మీడియాకి అద్భుతంగా వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చుకుంటా, మంచి జాబులు ఇచ్చుకుంటా, నెల నెల శాలరీలు ఇస్తా, వాళ్ళని బాగా చూసుకున్నారు. ఎందుకు మీరు ఇంత వాళ్ళని
ఒక ఏదో చేస్తాడులే వాడు చేయకపోతే ఏముంది అన్నట్టుగా ఎందుకు వదిలేస్తుంది? దీనికి సంబంధించి నేను చెప్పాలంటే కనుక ఒక అధికార ప్రతినిధిగా చెప్పలేను, ఒక సోషల్ మీడియా కార్యకర్తగా అయితే కనుక మాట్లాడగలుగుతాను. సోషల్ మీడియా కార్యకర్త ఎందుకు అధికార ప్రతినిధికి ఎందుకు చెప్పలేరు? అధికార ప్రతినిధిగా అనేటప్పుడు కొన్ని లైన్ దాటకుండా ఉండాల్సి ఉంటుంది కాబట్టి. ఓకే, నేను చెప్పేది ఒక సోషల్ మీడియా కార్యకర్తగా ఇన్ని సంవత్సరాలు ఎక్కువగా చేశాను కాబట్టి సోషల్ మీడియా కార్యకర్తగా చెప్పగలుగుతా. చెప్పండి. ఏంటంటే నిందలు భరించడంలో కానీ, కేసులు భరించడంలో కానీ, ఇలాంటి వాటిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు. అలాగే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎందుకు అంత బలం అసలు అనేటప్పుడు వీళ్ళందరూ కూడా అకృత్యాలు చూసి తమంతట తాముగా వచ్చిన వాళ్ళు, ఎవరో చేస్తున్నారు వాళ్ళని చూసి మనం చేద్దామని చెప్పి అనుకుని వచ్చిన వాళ్ళు కాదు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పవర్ఫుల్నెస్ అనుకుంటున్నామో వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఎదిరించడానికి వచ్చిన వాళ్ళు. అందుకు బలంగా ఉంది. లేదు జీతం ఇస్తాం పని చేయండి అంటే వాడికి ఏం చెప్పాలి? కొంతమంది టీం ఉన్నారు అనుకుందాం, అంటే ఇతర ఇప్పుడు కూటమి పార్టీకి టీం ఉంటారు, వాళ్ళు శాలరీకి పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి శాలరీకి పనిచేసేటప్పుడు వాళ్ళల్లో కూడా అభిమానులే సార్, కొంతమంది ఉంటారు. కొంతమంది కాదు, అందరూ అభిమానులే ఉంటారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలకి అందరూ జాబులు ఉంటాయి, వాళ్ళ పార్టీ కార్యకర్తనే బలంగా ముందుకు తీసుకెళ్తారు. కానీ మీ దగ్గర ఆ నేచర్ ఎందుకు లేదు అసలు? ఆ నేచర్ లేదు అంటే కనుక మాకు మా సోషల్ మీడియాలో ఉన్న వారిని గుర్తించి వాళ్ళకి అధికార అంటే సోషల్ మీడియా హెడ్లుగా నియమించే ఇది అనేది ఏమంటారు దాని విభాగం అనేది లేదు. ఆ విభాగం లేకపోవడం అనేది మాలో లోటు. దాన్ని మేము ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే ఈ సోషల్ మీడియా హెడ్గా ఉండేవాళ్ళు ఖచ్చితంగా సోషల్ మీడియాలో బాగా ఇది పాపులర్ అయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి తెలుస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే నాగేష్ గంగుల ఎలాంటి వాడు, ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు, ఇది ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియదు. అలాంటి వారు కూడా మరి అది తప్పే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగేష్ గంగుల అనే వ్యక్తి ఓ 12-14 సంవత్సరాల నుంచి ఒక పార్టీ నమ్ముకొని పనిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తి సోషల్ మీడియాకు సంబంధించిన హెడ్ మారిన ప్రతిసారి ఈ వ్యక్తికి పల్లి సార్ నా పేరు నాగేష్ గంగుల నేను ఇదండి అంటే అవునా అంటూ ఉంటారు. మరి అప్పుడు ఏమనిపిస్తుంది? చీ ఇట్లాంటి పార్టీగా పనిచేస్తాను అనిపించింది. ఎవరికైనా అనిపిస్తుంది. అది మనకి గుర్తింపు లేని చోట ఎవరు ఉండడానికి ఇష్టపడరు యాక్చువల్గా. కానీ మాకున్నది ఏంటంటే సామాజిక బాధ్యత. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజం పట్ల ఉన్న బాధ్యత మాలో ఎక్కువగా ఉంటుంది. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఇంత మేలు చేశారు, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మా గురించి ఇలా జరుగుతుంది అన్న విషయం ఆయన వరకు వెళ్ళట్లేదు అన్నది మా బలమైన నమ్మకం. ఆయన వరకు వెళ్ళినా సరే ఆయనైతే ఆర్డర్ చేస్తారు, ఎస్ నాయకులారా మీరందరూ కూడాను ఇక్కడ ఎవరైతే సోషల్ మీడియాలో కష్టపడుతున్నారో వాళ్ళని మీరు గుర్తించండి అనేసి చాలా క్లియర్గా చెప్తారు. కానీ ఈ లోకల్ లీడర్స్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు తమ చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు తప్ప ఎవరైతే స్టేట్ వైడ్గా ఎక్కువగా పాపులర్గా చేస్తున్నారో సమస్యల మీద ప్రతిస్పందిస్తున్నారో వాళ్ళని అంతగా పట్టించుకోవట్లా. అంటే ఇక్కడ కూడా పనికిమాలిన రాజకీయాలు పార్టీలో ఉన్నాయి. ఆ పదాన్ని అయితే మనం ఉన్నట్టే కదా. ఇప్పుడు ఒక కష్టపడే వ్యక్తిని పెద్ద అయిన దాకా వెళ్ళినా కూడా అసలు రాజకీయాలు అంటేనే రాజకీయంగానే చేయాలి దాన్ని. మాలాగా నిజాయితీగా ఉంటాం, సోషల్ మీడియా కార్యకర్తలుగా మేము ఉంటాం అంటే ఎంతకాలమైనా సరే సోషల్ మీడియా కార్యకర్తలుగానే ఉంటారు. ఇప్పుడు మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు, మీకు శాలరీ ఇస్తారా? ఏముండదు. మరి ఎందుకు పదవి? శాలరీస్ ఏముండవు. మామూలుగా ఇప్పుడే కాదు, ఈ గత 15 సంవత్సరాల కాలంలో కూడా ఏ రోజు కూడా నాకు ₹1 కూడా రాలా పార్టీ నుంచి. నా ఓన్గా ఇప్పుడు కంటే ఇంతకు ముందు అంటే 2024లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవక ముందు ఉభయ తెలుగు రాష్ట్రాలు తిరిగాను. మొత్తం ఎక్కడికి రమ్మన్నా వెళ్ళేవాడిని. మొత్తం ఎక్కడెక్కడో పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కూడా ఇది మొత్తం అంతా మనం భరించుకోవాల్సిందే. అది సరదా అంతే, ఒక ఇన్స్పిరేషన్తో పనిచేసాం అంతే. దాన్ని సరదా అంటారు సార్, దాన్ని ఏమంటారంటే దురద అంటారు. నాకు ఏదైనా అనుకోవచ్చు, ఏదైనా అనుకో అంటే మీరు సారీ ఏమనుకోకండి అలా అన్నని. మీ డబ్బులు పెట్టుకుని మీరు వెళ్ళి, మీ డబ్బులు పెట్టుకుని మీరు తిరిగి, మీ డబ్బులు పెట్టుకుని మీరు చేసి, మీ డబ్బులు పెట్టుకునే మీరు వీడియోలు చేసి మీరు రిలీజ్ చేసుకొని పార్టీ కోసం ఖర్చు పెడతంటే మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది నాకు లెక్కలేదు. కానీ నాకు తెలిసి వేలలో ఉంటారు. కనీసం అంటే ఇది ఎలా ఉంటుందంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఎదుటోడు ఇస్తే తీసుకొని దాచుకో, వాడి కష్టాన్ని దోచుకో అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అంటే నేనైతే కనుక ఇప్పుడు ఖండించలేని పొజిషన్లో ఉన్నాను. యాక్చువల్గా అయితే వెంటనే ఖండించేసి పార్టీకి డబ్బులు ఇవ్వనప్పుడు మీరు అధికార ప్రతినిధి హోదాలు ఇవన్నీ ఎందుకు నాలుగు తీసుకోవడానికి మనకి వస్తాయి? ఎందుకు మనకి వస్తాయి అంటే అన్నీ కూడా ఫైనాన్షియల్గానే చూడకూడదండి.
కొన్ని మాలాగా వచ్చేవాళ్ళు సోషల్ మీడియా కార్యకర్త అనేవాడు సామాజిక బాధ్యత గురించే వస్తాడు. ఏం సమాజ బాధ్యత సార్? ఆ డబ్బులు వాళ్ళతో తిరగకుండా ఆ డబ్బులు మీరు ప్రజలకు పెట్టినా అది కూడా సామాజిక బాధ్యత అవ్వదు. అంటే జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు ఉంటే ప్రతి ఇంటికి సంక్షేమం అందింది, ప్రతి ఊరికి సచివాలయం కానీ రైతు భరోసా కేంద్రం కానీ మొత్తం వైద్యానికి ఎవరు కాదనలేరు, ఇవన్నీ వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి అంటే మాలాగా నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా ఆలోచించకూడదు, కమర్షియల్గా ఆలోచించకూడదు. అందుకని చెప్పేసి మేము ఆ విధంగా నిర్ణయం తీసుకొని మేము పనిచేస్తూ ఉంటాం. మొత్తం మా జీవితాలు ఛిద్రమైపోయినా పర్వాలేదు, కానీ అక్కడ కూటమి లాంటి వారికి స్థానం కల్పించకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తీసుకొచ్చి రాష్ట్ర బాధ్యతలు ఆయనకు అప్పచెప్పాలి అనేది మా తాలూకా అసలైన మోటో అనమాట. నాకు సూసైడ్ బాంబర్స్లా కనిపిస్తున్నారు కదా, ఎలానే అనుకో. ఎందుకంటే వాళ్ళు కూడా అంతే, మేము చచ్చిపోయినా పర్లేదు ఆ జిహాద్ బతకాలనో లేకపోతే ఇంకోటి ఏదో చేయాలి. కాకపోతే ఉదాహరణ తప్పు, కానీ తప్పేం కాదు సార్. ఏంటంటే ఇప్పుడు మీరు కష్టపడ్డ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి పెడతావేంటి, మీ టైంని వెచ్చించి వాళ్ళకి వీడియోలు చేయడం ఏంటి, వాళ్ళేమో మిమ్మల్ని వాడుకొని గత 15 సంవత్సరాల నుంచి వదిలేయటం ఏంటి, ఇదంతా నాకు ఒక ప్రాపర్ వే అనిపించట్లేదు. కొన్నిసార్లు అలా ఇదవుతుందండి. అంటే మనకంటే కూడా ఏమీ పని చేయని వాడు నాయకుల చుట్టూ తిరిగి ఉన్నతమైన హోదాలో ఉంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎస్, ఇలాగే మమ్మల్ని గుర్తించి ఉంటే కనుక ఇంకా బాగా చేసేవాళ్ళం కదా. ఇప్పుడు గడప గడపకి వైఎస్ఆర్ అనే కార్యక్రమం ఉంది. ప్రతి కార్యకర్త ఇంటికి కూడా ఎమ్మెల్యే ఒక 6 సార్లు వెళ్ళి ఉంటారు. ఆ ఇంటి పరిస్థితులు తెలుస్తూ ఉంటాయి. ఇదిగో నా కార్యకర్త నా నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి హార్డ్ కోర్ అభిమాని, ఈయన ఇల్లు ఇలా ఉంది, ఈయన ఇంటికి నేను ఎంతో కొంత సాయం చేయాలి, ఎంతమందికో ఇల్లు గ్రాంట్ చేస్తున్నాం, మనం ఈయన ఇంటిని ఎందుకు మనం గ్రాంట్ చేయకూడదు అనే ఆలోచన రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఉద్దేశం కూడా అదే. కాకపోతే వీళ్ళు నాయకులు అనేవాళ్ళు, లోకల్ లీడర్స్ అనే వాళ్ళకి అంత పెద్ద హృదయం ఉండట్లేదు. ఇప్పుడు మీ ఇల్లు గురించి మాట్లాడతాం సార్, ఏమనుకోకుండా పర్సనల్గా వద్దులేండి. దాని అంటే పర్సనల్ అనేది పర్సనల్గా కాదు. నాకు ఇప్పుడు మీతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే మీరు ఒక పార్టీకి ప్రతినిధిగా వచ్చి నా ముందు కూర్చున్నారంటే ఆ పార్టీ ప్రతినిధి హోదాలో మీ ఇల్లు ఎలా ఉంది అనేది నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. రేపు పొద్దున వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫాలో అవ్వాలా వద్దా, వస్తే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, లేదంటే మీలాగా నిస్వార్థంగా చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మన స్థితిగతులను బట్టి తెలుస్తుంది. మీరు ఇంత ఖర్చు పెట్టుకుని ఇంత తిరిగారు, మొత్తం ఎంత ఖర్చు పెట్టుకొని తిరిగి ఉంటారు సార్ ఈ 14-15 ఇయర్స్లో? చాలా అండి, అది చెప్పలేము, అది లెక్క కట్టలేము. ఎందుకంటే అది లెక్క కట్టలేం, మనం చేసిన పనిని కూడా లెక్క కట్టలేం. నాకు తెలిసి మీ ఇంటికి తలుపులు కూడా లేవు ప్రస్తుతానికి అన్న సిచ్యువేషన్ నేను విన్నాను. మరి ఇంత దారుణమైన స్థితిలో, దారుణం అంటున్నందుకు ఏమనుకోకండి, మరి ఉంటే మరి పార్టీ ఏం పీకుతుంది సార్, ఏం చేస్తున్నారు? అవి అలాంటి విషయాలు కొన్ని అంటే పార్టీ రెక్టిఫై చేసుకోవట్లేదు, చేసుకోవాలి కూడా. పార్టీ అనేది ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం హార్డ్గా వర్క్ చేశారో వాళ్ళని గుర్తించే ప్రక్రియ చేసి మామూలు సాధారణ ప్రజలు. ఎవరు సార్ గతంలో మీ వైసీపీకి మీ ఎమ్మెల్యే ఎవరు, అక్కడ ఎంపీ ఎవరు సార్? ఎమ్మెల్యే గారు అయితే పీడికి రాజన దొరగారండి. ఏం పేరండి? పీడికి రాజన దొరగారు. పీడికి రాజన. అలాగే ఎన్నిసార్లు వచ్చి ఉంటారు మీ ఇంటికి? అంటే ఒక లోకల్ లీడర్ని మనం టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. లేదు, టార్గెట్ చేయండి సార్. నేను వచ్చి ఉంటారు, అంటే ఒక 5-6 సార్లు వచ్చి ఉంటారు. ఓకే ఓకే. గడప గడప వైఎస్ఆర్ కార్యక్రమంలో వచ్చి ఉంటారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ మీరు ఎన్నిసార్లు తిరిగారు? అంటే ఆయన పక్కన ఎన్నిసార్లు నడిచారు? చాలా సార్లు. పాదయాత్రలో ఉన్నారు కదా? రాజోళ్ళు, ఈస్ట్ గోదావరి జిల్లా రాజోల్ నుంచి ఎంటర్ అయ్యాను. అక్కడ నుంచి ఇచ్చాపురం వరకు కూడా పాదయాత్రలో మొత్తం వీడియో కవరేజ్ చేయడం కానీ అన్ని చేశాను అనమాట. అప్పట్లోనే నా ఫోన్తో 5వ అంతస్తు నుంచి కూడా తీసిన వీడియోస్ నేను నా గొప్పగా నేను చెప్పుకోకూడదు, కానీ ఐప్యాక్ వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు, సార్ మీ తాలూకా వీడియో ఫుటేజ్ చాలా క్లారిటీతో ఉంటుంది, చాలా బాగా మీరు తీస్తారు అని చెప్పేసి. అలాగే నేను 5వ అంతస్తు మీద ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, కిందన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, జనంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చూసి మొత్తం ఐడెంటిఫై చేసేవాళ్ళు. నా గెడ్డం, నా టోపీ, ఈ రెండు కూడాను అంత దూరంలో ఉన్న కూడా ఐ క్యాచింగ్ చేసి వెంటనే ఆయన మొహంలో నవ్వు వచ్చేది అనమాట. అది నాకు బూస్టప్ ఇచ్చేది. ఎస్, నా నాయకుడికి గుర్తించాడు, నా కష్టాన్ని గుర్తించాడు. అలాగే ఐప్యాక్ టీం వాళ్ళు తీసుకుని నా వీడియోని ప్లే చేస్తుంటే కనుక ఎస్, నేను ఈరోజు నేను చేసిన వర్క్ కనిపిస్తుంది అని చెప్పేసి సాటిస్ఫాక్షన్ ఉండేది. ఎలా అనిపిస్తుంది అంటే నాకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలామంది ఉంటుంటారు. ఎలా అనిపిస్తుంది అంటే నాకు గుడికి వెళ్తాం, దేవుడిని మొక్కుకుంటాం, దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం, దేవుడిని ఏదో కోరుకుంటాం, కానీ ఇంటికి వచ్చిన తర్వాత అది జరగదు. కొన్నిసార్లు తిరిగితే చివరికి దేవుడైనా కరిగినిస్తారేమో, కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎన్ని పోస్టులు పెట్టినా ఎంత తిరిగినా వాళ్ళ బ్రతుకులు మారవు అనేది నాకు అర్థమవుతుంది. అలా కాదు, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే
15 సంవత్సరాల యాక్చువల్గా మీరు చెప్పిన ఉదాహరణకే వస్తా. దేవుడు భక్తుడు అనే కాన్సెప్ట్కే వస్తా. దేవుడు తనకు విజయం చేకూర్చే ముందు పెద్ద యుద్ధాన్నే ఇస్తాడు, తెలుసు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా యుద్ధాన్నే ఇచ్చారు. ఇప్పుడు 2029 తర్వాత మారిన జగన్ని చూస్తారు అని అంటున్నారు. కాబట్టి మేము కూడా మా అందరికీ కూడా వరం ఇస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. మీ వరం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందా. ఇప్పుడు ఇంకో విషయం క్లియర్గా చెప్తున్నా, ఎవరైనా పార్టీ వాళ్ళు ఉంటే మనతో ఉన్న వాళ్ళని సమానంగా నడుపుకెళ్ళండి. అందరూ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఒకే విధంగా ఉండవు. కొంతమంది లోలో ఉంటారు, కొంతమందిలో హైలో ఉంటారు. అట్లీస్ట్ మినిమం నీడ్స్ అనేవి చేకూర్చాలి, తోడుగా ఉండాలి. కడుపు చించుకుంటే కాలు మీద పడుతుంది అని చెప్పేసి ఇన్ని సంవత్సరాలుగా మేము మౌనంగా భరిస్తూ ఉంటే మీరు ఇంటర్వ్యూకి పిలిచి ఆ వాటన్నింటినీ బయటకు లాగేసి బయట ప్రపంచానికి మాతో మాట్లాడితే కాళ్ళ మీద ఉంటుందని మనం చించుకోకుండా కాళ్ళ మీద పడుతుందని ఆలోచిస్తే కడుపు కాలుతూ ఉంటుంది. మరి దాన్ని కూడా గ్రహించాలి సార్. నీలో నువ్వు భద్రపడుతూ చచ్చిపోతావా? నువ్వు ఎవరి కోసమో పనిచేస్తూ ఈ కాంటెక్స్ట్లో ఇలాగే మాట్లాడుతుంది. ఎవరి కోసమో పనిచేస్తూ వాళ్ళు మనల్ని పట్టించుకోకపోగా మన కుటుంబానికి సంబంధించిన డబ్బులు మనం నిజంగా ఆ డబ్బులు మొత్తం పెడితే మీకు ఇల్లు బ్రహ్మాండంగా అయ్యేదిగా. నా బాధ అది. ఐ వాంట్ టు టెల్ దట్ క్లారిటీగా అందరికి చెప్పాలి. మీకు చెప్పకూడదు కాబట్టి ఇంకో విషయం చెప్పాలా? చెప్పండి. అది చెప్తే కనుక ఇంకా మీరు అంటారు. నేనేమన్నా సార్, నాకు కాదు ప్రజలకు చెప్దాం. ఏముంది ఏంటి? నేను యాక్చువల్గా 2 సార్లు జగన్ గారి వల్ల నష్టపోయిన వ్యక్తిని. ఏ విధంగా? అవి చెప్పకూడదు సార్. అది చెప్తే కనుక ఇంకా దీనిగా ఉంటుంది. అది కరెక్ట్ కాదు. నష్టపోవటం కాదు, ఏం చేశారని చెప్పండి. నేను సాక్షిలో 9 సంవత్సరాలు చేశాను. యాజ్ ఏ సీనియర్ యాడ్ రిప్రజెంటేటివ్గా చేశాను. ఓకే. అడ్వర్టైజ్మెంట్లు సేకరించడం, ఓకే, ప్రకటనలు ఇవ్వడం. దానిలో చేసేటప్పుడు లాస్ట్ 9వ సంవత్సరం నేను మానేస్తాననే టైంలో నాకు పిఎఫ్ రావాల్సి ఉంటుంది. ఆ టైంలో నేను మానేస్తానని చెప్పేసి చేసేటప్పుడు ప్రజల దగ్గర కొంత క్రెడిట్ ఉండిపోయింది. ముందుగానే చెప్పేస్తారు, రాజకీయ నాయకులు ఎవరు కూడా ముందుగా డబ్బులు ఇవ్వరు. ముందు యాడ్ వేసేయండి, యాడ్ వచ్చిన తర్వాత రిలీజ్ చేసేస్తామని చెప్పేసి అలా కొంతమంది దగ్గర డబ్బులు ఉండిపోయింది. 1 లక్ష రూపాయల వరకు ఉండిపోయింది. పిన్ టు పిన్, ఇదిగో పలానా నాయకుడు, ఆయన ఎంపీపీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. అందులో ఎమ్మెల్యే గారు లేరు అనుకోండి, మిగతా వాళ్ళు కావచ్చు. ప్రతి ఒక్కరిది కూడా పేరు, తన ఫోన్ నెంబరు, తన అమౌంట్, ఇవ్వాల్సిన అమౌంట్ అన్నీ క్లియర్గా రాసేసి కంపెనీకి చూపించాను. అవేవి మాకు కుదరదు, నువ్వు ఖచ్చితంగా మొత్తం అది పేమెంట్ చేసి వెళ్ళాల్సిందే. నాకు వచ్చే పిఎఫ్ఏ 1,20,000. 1,20,000 వరకు కూడా ఈ క్రెడిట్ ఉంది. నాకు మంత్లీ టార్గెట్ ఎంత? నేను 2,50,000 వరకు నేను బిజినెస్ ఇవ్వాలి. అలాంటిది 1,20,000 అంటే పెద్ద అమౌంట్ కాదు. 9 సంవత్సరాలు చేసిన వాడికి. అది కూడా నేను తినేలా, ₹1 కూడా నేను తినలా. మీరు డైరెక్ట్గా రాసి ఇచ్చారు, వీళ్ళు ఇవ్వాలి కానీ ఒప్పుకోలే. పోలీస్ స్టేషన్కి పిలిపించి మరి కడతావా చస్తావా కట్టించారు. నేను అప్పు చేసి కట్టి నా పిఎఫ్ వచ్చిన తర్వాత ఆ అప్పుని తీర్చాను. అంటే 9 సంవత్సరాలు పనిచేసి బయటకు వచ్చేటప్పుడు 0. కానీ అక్కడ నా ఒక్కడికే కాదు, అందరికీ అదే న్యాయం పాటిస్తే ఓకే. ఇంకొక వ్యక్తి 3.5 లక్షలు తినేశాడు, స్వాహా చేసేసాడు. సేమ్ నా క్యాడర్లో పనిచేస్తున్న ఇంకొక వ్యక్తి 3.5 లక్షలు తినేశాడు. కానీ ఆయన దగ్గర ₹1 కూడా వసూలు చేయాలి. ఎందుకని? క్యాస్ట్. అట్రాసిటీ కేసు పెడతాను, నా మీదకి కనుక వస్తే అట్రాసిటీ కేసు పెడతానని చెప్పేసి ఆ వ్యక్తి అంటే వీళ్ళు కనీసం ఏమీ చేయలేకపోయారు. ఓకే, ఇది ఒకటి జరిగింది. నేనేమనుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు తప్పేముంది ఇందులో? పత్రిక అయింది కావచ్చు, కానీ నాకు చేసిన వ్యక్తి ఆయన కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా. అక్కడ ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఆ ఎంప్లాయీ నా మీద చేసాడు అలా. ఓకే అని చెప్పేసి నన్ను నేను సర్ది చెప్పుకున్నాను. తర్వాత మళ్ళీ బయటకు వచ్చాను, మళ్ళీ నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా సత్తా నేను నిరూపించుకోవాలి. అందుకని చెప్పేసి మీ సేవ పెట్టుకున్నాను. వెంటనే ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా మీ సేవ పెట్టుకున్నాను. అప్పుడు కూడా 3.5 లక్షలు అప్పు చేసి మరి ఎక్విప్మెంట్ అంతా కొనుక్కొని మీ సేవ పెట్టాను. నడుస్తుంది. కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది, కరోనా వచ్చింది. 2 ఒకేసారి వచ్చాయి. అవును. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బాధ్యులు అంటే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. మీకు వర్క్ లేదు, మీ సేవలు అనేవి దెబ్బ అయిపోయాయి. ప్రతి ఒక్కరు మీ సేవలో ఉండే ప్రతి ఒక్కరు కూడా, అన్నా నాగేష్ అన్న మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడండి, అన్నా నాగేష్ అన్న మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకోండి. ఎన్ని రకాలుగా ప్రయత్నించాం, ప్రతిసారి ప్రయత్నించాం.
అందరూ మొత్తం అన్ని జిల్లాల వాళ్ళం మీట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేసాం. ఆయన మైండ్లో ఏంటంటే మీ సేవలు అనేవి ఒక ఫ్రాడ్ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. జనాల్ని పీడించుకు తింటున్నారు అనే ఒక మైండ్ సెట్లోకి ఆయన వెళ్ళిపోయారు. ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకి మరింత దగ్గరగా పథకాలు మీ సేవలు అలాగే పనిచేసేయాలి అని చెప్పేసి లాగేసేవారు. అందరూ కాదు, చాలా దగ్గర కొంతమంది అలా చేయడం వల్ల మిగతా అందరికీ కూడా ఎఫెక్ట్ అయింది. ఎంత అరిచికి పెట్టినా సరే పట్టించుకోవాలి. ఆ బాధితుల్లో నేను ఒకటిని. ఓకే. మొత్తం ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఇంకా పూర్తి స్థాయిలో అయిపోయి నేను పూర్తిగా అవన్నీ వదిలేసుకొని బయటకు వచ్చేయాల్సి వచ్చింది. అందులో ఇంకేమీ గెయిన్ అవ్వాల. అలా చేసినప్పటికీ నా దగ్గరలో చూసే వాళ్ళు ఏమంటారు, 2 సార్లు నువ్వు దెబ్బ పడ్డావు, ఈ మీ సేవ వాళ్ళు ఎక్కువ అంటారు, వీళ్ళు ఎక్కువ అంటారు. ఏమన్నా నీకు ఇంకా బుద్ధి రాలేదా, ఆయన వల్లే కదా నువ్వు దెబ్బ అయిపోయావు, నువ్వు ఇంకా ఇది అవుతావు, ఇంకా జగన్ పట్టుకుని వెళ్ళాడతావు అని చూసి అంటారు. యాక్చువల్లీ మీరు చెప్పినట్టు మీ సేవలు కాకుండా ఇది సచివాలయ వ్యవస్థ అనేది ప్రజలకి చాలా అందుబాటులో మంచిది. మేము ఫీల్ అయ్యేది అదే ఫీల్ అవుతాం. ప్రజల కోసం మన కొంతమంది తప్పు అయిపోతే పర్వాలేదు. అలాగే రేషన్ డీలర్లని కూడా తప్పించి వ్యాన్లు పెట్టారు, అది కూడా మంచిదే. రేషన్ డీలర్ వాళ్ళ ఇంటి దగ్గర మంచిదే. ఇప్పుడు చూడండి రోడ్డు మీద ముసలోళ్ళు పాపం మొయ్యలేక చాలా ఇబ్బంది అవుతారు. కుంటోళ్ళు వికలాంగులు. మీరు ఇంకా ఇక్కడ అనుకుంటున్నారు, అక్కడికి వస్తే విలేజ్ లెవెల్లోకి వస్తే వేరే ఊరు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది రేషన్. అవును, ఒక 8 కిలోమీటర్స్ మినిమం అంత దూరాలు ఉంటాయి ఊరికి. ఇప్పుడు వెహికల్ మానేయడం వల్ల వీళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేది మేము కళ్ళారు చూస్తున్నాం. నేను ఈవినింగ్ వాక్కి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా 1వ తారీఖు వచ్చేటప్పుడు రేషన్ ఇచ్చేటప్పుడు అప్పుడు మాకు చాలా కనిపిస్తుంటారు అన్నమాట. మోసుకుంటూ వెళ్తారు, వెయిటింగ్ చేస్తారు. ఆ ఊరు నుంచి ఈ ఊరు వరకు ట్రాన్స్పోర్టేషన్, ఇంకేమీ వెహికల్స్ లేకపోతే ముడుచుకుని వెళ్తారు పల్లెటూరు వాళ్ళు. చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అధికార ప్రతినిధిగా మీ డ్యూటీ ఎలా ఉంటుంది బేసికల్గా? సేమ్ అండి. నేను ఇన్ని సంవత్సరాలు ఏదైతే చేశానో సేమ్ డబ్బులు పెట్టుకోవడం, డబ్బులు పెట్టుకోవడం అవన్స్ అనేది పక్కన పెట్టే. అదే కదండి. ఇప్పుడు మరి లేకుండా ఎటు చుట్టూ మీరు భూమి చుట్టూ డబ్బుల గురించే రాకండి. మామూలుగా ఏంటంటే చేయాల్సిన విధులు ఏంటంటే ప్రజల తాలూకు సమస్యల్ని మనం తెలియజేయడం, ప్రభుత్వం తాలూకా ఏదైతే తప్పులు చేస్తుందో దాన్ని మనం ఎండగట్టడం. మీ సమస్యలే ఆయనకి తెలియవు, ప్రజల సమస్యలు తీసుకెళ్ళి మీరు ఆయనకి చెప్తారు. మీ ఎమ్మెల్యేకి తెలియవు, అందరికి తెలియదు మీకున్న కష్టాలు. మాకున్న కష్టాలు తెలియవని కాదండి, కష్టాలు తెలుసు. అంటే మాకంటే కూడా ప్రజలకు మేలు చేయాలని అనే కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేది దేనికి చేస్తారు? మా కష్టాలు తెలుసుకోవడానికి కాదు, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి చేస్తారు. ప్రజలకి ఏమేమి ఇవ్వాలో తెలుసుకోవడానికి చేస్తారు. గత నవరత్నాలు పుట్టింది అందులోంచే. ఈసారి పాదయాత్ర చేసేది కూడా అందులో వచ్చాయి, కొన్ని పథకాలు పుట్టడం కోసమే. ఇప్పుడు నాకు తెలిసి చాలామందితో నేను మాట్లాడుతూ ఉంటాను. ఇటు వాళ్ళంతా చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ వాలంటరీ వ్యవస్థ. వాళ్ళ ప్రజలకు అన్నీ పడుకుంటే చేతిలోకి వచ్చేస్తున్నాయి, ఎమ్మెల్యేతో మనకేం పని అనుకున్నారు అనేది కరెక్ట్. అక్కడ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా నేను గెలవాలి, మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఓడిపోవాలి అని కూడా కోరుకున్నారు. ఎందుకంటే ఈ విధంగానే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి తెలిసి రావాలి, ఒక ఎమ్మెల్యే తలకు విలువ కానీ కార్యకర్తల తలకు విలువ కానీ తెలిసి రావాలి అని కూడా ఫీల్ అవ్వడం మేము చూసాం, చూసాం. ఇప్పుడేం తెలిసిందంటారు మరి పెద్దానికి జగన్మోహన్ రెడ్డి గారికి? అది తెలిసింది కాబట్టి కదా 2.0 మారిన జగన్ని చూస్తారని చెప్పి. సార్ 2.0 ఎక్కడ సార్? జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ వాళ్ళని చూడండి సార్, 1 కోట్లు 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు సోషల్ మీడియా కార్యకర్తలు. మీరేమో ఇప్పటికి కూడా సొంత ఖర్చులు పెట్టుకుని తిరిగే దీనస్థితిలో ఉండి కూడా మళ్ళీ వస్తే ఏదో చేస్తారని ఎలా సార్ నమ్ముతూ ఉన్నారు? అక్కడ మేము నమ్మేది మాకు చేస్తారని మేము ఇప్పటికీ కూడా నాకైతే నమ్మకం. అరే ఇప్పుడు తినడానికి మనకి మన బోటుకే బొక్కబడింది, మనం పక్కనోడు పోట్లు వాడిని రక్షించాలని చూస్తాం ఏంటి సార్? నాకు అర్థం కాదు. కాకపోతే అంటే ఇక్కడ కూడా ప్రజలకి ఆయన చేసే మేలేన్స్ అనేది నాయకుల ద్వారా ఇద్దామని అనేది కాన్సెప్ట్లో ఉన్నారు. ఆయన ఇంతకుముందు వాలంటీర్లకి డైరెక్ట్గా ఇవ్వడం, నాయకులే సగం తినేస్తారు, మీ దాకా ఏం రావు. అంటే అక్కడికి వచ్చేసరికి ఈ కూటమి ప్రభుత్వంలో చేసేది అదే, ఎక్కువగా జరిగేది అది. కానీ వైఎస్ఆర్సీపీలో గత ఎలక్షన్లో ప్రతిదీ పిన్ టు పిన్ ప్రతి అమౌంట్ కూడా డైరెక్ట్గా వాలంటీర్ ప్రజలకు అందింది. ఇప్పుడు కొన్ని అయినా సరే వీళ్ళకి మధ్యలో ఉన్న వాళ్ళకి వాలంటీర్లా కాకుండా ఆ వాలంటీర్లకు ఇచ్చేదేదో కార్యకర్తలకే ఇస్తే బెస్ట్ కదా. అప్పుడు వాలంటీర్లకు 5,000 అంత ఇచ్చారు. అలాగే ఇప్పుడు కార్యకర్తలకి ఆ 5,000 ఇచ్చుంటే కనుక బెటర్గా ఉండేది కదా అనే ఆలోచనలోకి వచ్చారన్నమాట. ఓకే, ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ నెక్స్ట్ కూడా అధికారంలో రాకపోతే మీ పరిస్థితులు ఏంటి? మీ సోషల్ మీడియాలు కానీ ఇలా అధికార ప్రతినిధులు కానీ మీ పరిస్థితులు ఏంటి? ఇంత పోరాడుతున్నారు, మీడియాలకు వస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు, బలంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అక్కడేమో కూటమి అంటే మళ్ళీ బీజేపీ, జనసేన, టీడీపీ
ముగ్గురు కలిసి మళ్ళీ వస్తారు. మీరు చెప్తున్నది చెప్పే విషయం యాక్చువల్గా కూటమి వాళ్ళు భయపడుతున్న విషయాన్ని మా మీద చెప్తున్నారు మీరు. అంటే మాలోనే ఏదైతే భయం మీరు కలిగించాలనుకుంటున్నారో మళ్ళీ రాకపోతే పరిస్థితి ఏంటి అనేది అది చంద్రబాబు నాయుడు గారిలో మనం చాలా క్లియర్గా చూస్తూ ఉంటాం, ప్రతిరోజు చూస్తూ ఉంటాం. మీరు వైకుంఠపాలి చేయొద్దండి, నన్ను మళ్ళీ కిందకి రాకొద్దండి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు. అది భయం అంటారు ఆయనకి చంద్రబాబు? ఖచ్చితంగా కదా, ఖచ్చితంగా మొత్తం జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఖచ్చితంగా జనాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు అనేది ఆయన సభలో 3వ లైన్ చూడగానే 1, 2, 3 లైన్లు జనాలు కూర్చుంటారు కదా, 3వ లైన్ తర్వాత ఇలా చూస్తాడు, చూసిన వెంటనే కనిపిస్తుంది మొత్తం బొమ్మ అంతాను, ఎవరు లేరు. అక్కడ నుంచి ఇంకా మొత్తం ఖాళీ కుర్చీలు కనిపించేసరికి నా సీన్ కాలిపోయింది, ప్లస్ నా చరిత్ర కూడా అదే, నేను ఎప్పుడు కూడా రెండోసారి గెలిచిన చరిత్ర లేదు. అందుకే ఆయనకి చాలా క్లియర్గా తెలుసు. ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నాడు వరుసగా. ఎమ్మెల్యేకి గెలవడం వేరు, ఆయన గెలవడం, పార్టీ గెలవడం వేరు. పార్టీ అంటే ఆయన ఒకటే కాదు కదా సమూహం. కానీ గెలిపించే నాయకుడి గురించి, తన ఇండివిజువల్ గురించి చూస్తారా? గెలిపించే వాడిని నాయకుడు అంటారు. అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోయారు కదా, వరుసగా ఆయన కూడా గెలవలేనంటే కదా. అవును, వరుసగా అంటే ఇప్పుడు ఒకసారి మోసపోయారు. నేను అదే చెప్తున్నా, ఒకసారి మోసపోయారు, రెండోసారి మూడోసారి వరుసగా మోసపోతే, ఇప్పుడు 2029లో మోసపోతే కనుక నేనే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మను. క్లియర్, అందులో చాలా క్లియర్గా చెప్తా. ఓకే, ఇప్పుడు మీకు వాళ్ళు ఏదో చేసేస్తారనే భయం మాత్రం మాలో ఎప్పుడు ఉండదు. దానికి ఎప్పుడు మేము తెగించే ఉంటాం. ఈరోజు తెగించే ఉంటాం. 2029లో మళ్ళీ ఓడిపోయినా కూడా అప్పుడు కూడా పని చేయాలంటే, ప్రజల తరపున పని చేయాలంటే మేము అలాగే పని చేస్తాం. ఇప్పుడు విజయనగరం నగరం నుంచి వైజాగ్ దగ్గరే కదా, ఓకే, ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? విజయనగరం నుంచి వైజాగ్ అంటే నేనుండే ప్రాంతం నుంచి అయితే కనుక 120 కిలోమీటర్స్. 120 కిలోమీటర్స్ కాబట్టి గతంలో ఋషికొండని మాడిఫై చేసి అక్కడ అద్భుతమైన భవనాలు కట్టారు. అది జర్మన్ టెక్నాలజీ, జపాన్ టెక్నాలజీ అని చంద్రబాబు నాయుడు గారే జర్మన్ టెక్నాలజీ అని చెప్పేసి మెచ్చుకున్నారు, పొగిడారు. అవును. సో పవన్ కళ్యాణ్ గారు కూడా పొగిడారు. పవన్ కళ్యాణ్ గారు కూడా లోపలికి వెళ్ళి చాలా అద్భుతంగా కట్టారని చెప్పేసి అని అక్కడ సెల్ఫీ వీడియోలు, సెల్ఫీ ఫోటోలు దిగారులేండి, అన్ని దిగారు, అన్నీ చేశారు. కానీ ఇప్పుడు అదే వైజాగ్ చుట్టూ చాలా కొండలు కొట్టేస్తున్నారు అనేసి వార్తలు వస్తున్నాయి. మరి దీనిపైన మీరు ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు? వైసీపీ తీసుకున్నారుగా. ఇప్పుడు ఆల్రెడీ లేటెస్ట్ న్యూస్ అదే, పంచదారుల కొండ గురించి మీరు మాట్లాడుతున్నారు. పంచదారుల కొండ గురించి ఆల్రెడీ డేట్ కూడా ఇచ్చేసి దాని మీదకి మొత్తం అక్కడ వరకు ఒక ర్యాలీగా మొత్తం జనాలందరినీ కూడా వెంటేసుకుని వెళ్తున్నారు. మీరా ర్యాలీకి వెళ్తే అమరావతిలో మొన్న వెళ్ళినప్పుడు తరిమి కొట్టినట్టు రాళ్ళు తీసుకుంటున్నట్టు మళ్ళీ కొడతారు? కొట్టనివ్వండి, మేము దేనికైనా సరే సిద్ధంగానే ఉంటాం కదా. అన్యాయం చేసేవాడు ఎప్పుడు కూడా అన్యాయం చేస్తూనే ఉంటాడు. కాకపోతే ప్రజలు అది గమనిస్తారు, ఇది గమనిస్తారు. పంచదారుల కొండ మీద ఎంత చేశారు అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కదా ఇది మెడికల్ కాలేజీలు అనేవి ఇంత కట్టారని చెప్పి తెలిసింది. అప్పటి వరకు ఏమన్నారు, కనీసం ఒక ఇటుక బెడ్డ కూడా పెట్టలేదు అని చెప్పి అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత అవురా ఇంత బిల్డింగ్లు ఇక్కడ కట్టేశారా, ఇంకొద్దిగా కట్టాల్సి ఉంది, దాని మీద కట్టడం మానేశారా అని చెప్పి అన్నారు. అలాగే ఈ పంచదారుల కొండ ఇవి కూడా ఎంతలా మొత్తం ఏంటంటారు, గుండు కొట్టించేయడం అని అంటారు వాళ్ళ భాషలో, కూటమి వారి భాషలో చెప్పాలంటే గుండు కొట్టేయడం. ఎంతలా గుండు కొట్టేశారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది. దానికి కూడా ఇప్పుడు ఏమంటుంది కూటమి, ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఇది ప్రకటించిన తర్వాత కూటమి చెప్పే మాట ఏంటి, అవును అక్కడ ఏదో మైనింగ్ అనేది అక్రమ రవాణా జరుగుతుంది, దాన్ని మేము కూడా ఖండిస్తున్నాము, మేము ఎట్టి పరిస్థితుల్లో క్షమించము అని చెప్పేసి ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఇప్పటి వరకు కళ్ళు మూసుకుని ఉందన్నమాట ప్రభుత్వం, చంద్రబాబు కనిపించట్లేదు అనమాట. వాళ్ళు ఏంటంటే మొత్తం ఏది పెద్ద పెద్ద అడ్డంగా నల్లగా అద్దాలు పెట్టేసి మరి వాళ్ళు లోపల తవ్వేశారేమో అని అనుకోవాలి. ఓకే, అయితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రతిసారి కనిపించట్లేదు, మాకు తెలియకుండా జరుగుతున్నాయి అని చెప్తూ ఉన్నారు చాలా విషయాలు. ఇప్పుడు సాయికృష్ణ చనిపోవడం కానీ, లాకప్ డెత్ కానీ, మళ్ళీ గంగమ్మ అనే ఒక మహిళని లాకప్ డెత్ చేయడం కానీ, ఇలా వరుస పెట్టి కథనాలు జరుగుతూనే ఉన్నాయి. మరి వీటన్నిటిపైన కూడా మీరు పోరాడుతూ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తున్నారు, మన మత్స్యకారులకి వెళ్ళి డబ్బులు ఇచ్చారు. మీకేం సంబంధం? వీళ్ళ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా సాయికృష్ణ అనే వ్యక్తి, మీకేంటి సంబంధం? సంబంధం అనేది లేదు అంటే, సంబంధం అనేది ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే, వాళ్ళు కూడా మన రాష్ట్రంలోని బాధితులే, వాళ్ళు కూడా ప్రజల నుండి ఒకలే. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, వాళ్ళ కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అవి అని చెప్పేసి. అలాగే మేము అధికార పక్షమా ప్రతిపక్షమా అనేది కూడా చూడం. మా బాధితులు ఎప్పుడైతే ఉన్నారో బాధితులకు న్యాయం చేయడానికి ప్రతిపక్షంలో మేము ఉన్నప్పటికీ కూడా బాధ్యత తీసుకునే చేస్తాం. అలా చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాలకి ఇవ్వడం, దాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముందుకు రావడం చూస్తున్నాం. మీకు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కనిపించట్లేదు అని అడిగారు. దాని అర్థం ఏంటంటే, ఒక స్టేజ్, ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత అన్నీ పనిచేయడం మానేస్తాయి. చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా కొన్ని పని చేయట్లేదు.
ఏం ఆయన చేయట్లేదు? చూడట్లేదు, వినబడట్లేదు. ఆయన దృష్టి లోపం వస్తుంది, వినికిడి లోపం వస్తుంది. అందుకే ప్రజల్లో జరుగుతున్న ఇవేవైతే లాకప్ డెత్తులు ఉన్నాయో, ప్రజల్లో జరుగుతున్న అక్రమాలు ఉన్నాయో, ఈ మైనింగ్లు ఇవన్నీ ఉన్నాయో, ఇసుక దందాలు ఉన్నాయో, ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తున్న అక్రమాలు ఇవన్నీ ఉన్నాయో, ఇవేవి కూడా ఆయనకి కనిపించట్లేదు, వినిపించట్లేదు. కారణం ఏంటంటే ఆయన తలక ఇది కాదు, ఆయన వయసు ప్రభావం తలక లోపం అది. ఇప్పుడు మూడు రాజధానులు అన్నారు మొన్నటిదాకా. అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడుకి స్ట్రిక్ట్గా కూర్చున్నారు. మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ మూడు రాజధానులు గారు వదిలేసి మావిగన్ అంటారు. ఏంటి అసలు మీ యాక్చువల్గా చెప్పడం అనేది ప్లాన్ ఏ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏమేసంటే అంటే ప్లాన్ ఏ అనేది ఇప్పుడు అన్నారు, ఇంతకుముందు చెప్పడం అయితే మూడు రాజధానులు అన్నారు. మూడు రాజధానులు అనగానే చంద్రబాబు నాయుడు గారు ఒక స్టాండ్ తీసుకుంటారు, జనాల్లోకి ఏ విధంగా విషయాన్ని నింపొచ్చు అని చెప్పేసి. ఒక రాజధాని కట్టలేని వాడు మూడు రాజధానులు కడతాడంట అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అక్కడ దాని అర్థం ఏంటి? మూడు రాజధానులు అంటే మూడు సచివాలయాలు, మూడు హైకోర్టులు, మూడు అదనపు బిల్డింగ్లు అన్ని మూడేసి ఉంటాయా? అది కాదుగా చెప్పింది కాదు కదా. కానీ 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 జనాలకి ఎలా అర్థమవుతుంది అంటే ఒకటి కట్టలేని వాడు మూడు కట్టగలడా అని చెప్పి అనేటప్పుడు ఇదే అర్థం వస్తుంది మొత్తం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? అసెంబ్లీ ఒక దగ్గర ఉంది, కట్టారు ఆల్రెడీ, దాన్ని మేము చెక్కు చెదరకుండా అక్కడే ఉంచుతాము. ఏదైతే కోర్టు ఉందో దాన్ని కర్నూలులో కడతాము, ఏదైతే పరిపాలనా రాజధాని ఉందో అది వైజాగ్లో చేస్తాము. ఈ విధంగా మొత్తం మూడింటిని విడదీసి చెప్పారు. కానీ ప్రజలు ఏం చేశారు? ప్రజలు దాన్ని అర్థం చేసుకోవాలా. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఏదైతే విషయాన్ని నింపుతారో అది ప్రజలకి మంచి కంటే చెడు తొందరగా ఎక్కుతుందని అంటారు కదా, ఆ విధంగా ఎక్కింది. వైజాగ్ వాళ్ళు ఇప్పుడు మీరైనా నేనైనా చెప్పేది ఏంటంటే మీ ఇల్లు బాగు చేస్తానంటే మీరు సంతోషిస్తారు, మా ఊరు బాగు చేస్తానంటే నేను సంతోషిస్తాను. అలాంటిది వైజాగ్ ప్రజలకి మీకు రాజధాని మీకే ఇస్తామంటే వాళ్ళే యాక్సెప్ట్ చేయాల. అలా యాక్సెప్ట్ చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తను ఎందుకు ఆ స్టాండ్ తీసుకుంటారు? వెంటనే తనకి అది ప్లాన్ ఏ అనేది వర్కౌట్ కాలేదు కాబట్టి చాలా స్పష్టంగా చెప్పారు, ప్లాన్ బి ఏదైతే మావిగన్ ఉందో, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఉందో వాటిని కలుపుతూ చేయమని చెప్పేసి ఒక సలహా ఇచ్చారు. ప్లాన్ సి, ప్లాన్ డి, ప్లాన్ ఈ కూడా పెట్టుకున్నారా? అవి పెట్టుకోలేదు. అంటే వీటిని ప్రజలు తిరస్కరిస్తే గనక ఇప్పుడు ఖచ్చితంగా మావిగన్ని తిరస్కరించలేను, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ ఉంది కదా. ఏది డెవలప్ ఉంది అంటే తిరస్కరించలేరు అనే ఉద్దేశంతోనే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి ప్లాన్ ఏ చెప్పింది కూడా ప్రజలు దీన్ని తిరస్కరించరు, ఎందుకంటే అధికార వికేంద్రీకరణ జరుగుతుంది, రాష్ట్రం మొత్తం డెవలప్ అవుతుంది. ఇంతకుముందు 2 సార్లు జనం మోసపోయారు, ఏదైతే మద్రాసు రాష్ట్రం విడిపోయేటప్పుడు కానీ లేదంటే హైదరాబాద్ విడిపోయేటప్పుడు కానీ మోసపోయాము, ఇప్పుడు మళ్ళీ మోసపోకూడదు అని చెప్పి జనాలు యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి ఆలోచించి చేశారు. ఇప్పుడు అదేవిధంగా ప్రజలందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారని చేశారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మావిగన్ని యాక్సెప్ట్ చేశారు. అవును, చేశారు. ఆయన ఫస్ట్లో మావిగన్ మాట చెప్పడానికి నాకు ఏదోలా ఉందని మొన్న మావిగనే సిఆర్డీలో కూడా అంటూ ఉన్నారు. అదే అండం వేరు. మొన్న అమరావతి అంటే ఇంకేదో కాదు, విజయవాడ, గుంటూరు కూడా అమరావతిలో ఒక భాగమే అని చెప్పారు. అంటే 29 గ్రామాలే కదా, మరి అందుట్లో అమరావతిలో 29 గ్రామాలు ఇవే కదా రాజధానిలో ఉంది. మరి అందుట్లో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం లేవు కదా. ఇప్పుడు మనం అడిగేది కూడా అదే క్వశ్చన్ కదా. ఏంటి అంటే మీరు అమరావతిలో విజయవాడ, గుంటూరు ఉంది అనేటప్పుడు మీరు అమరావతిలో కాకుండా విజయవాడ, గుంటూరులో ఏం నిర్మించారు? కరెక్ట్, ఈ క్వశ్చన్ అడగాలి కదా. ఖచ్చితంగా ఇప్పుడు చెప్తేనే కదా అప్పుడు అందులో ఉన్నట్టు నమ్ముతాం. చెప్పే మాటలకి చేసే పనులకి ఎక్కడా పొంతన లేకపోతే ఆయన్ని చంద్రబాబు అంటారు. అంత మాట అన్నారు పాప, అంతే కదా. పెద్ద ఫీల్ అవుతారు సార్. ఫీల్ అవ్వడం ఎప్పటి నుంచో ఫీల్ అవుతూనే ఉంటారు ఆయన. అవునండి. ఎందుకు ఆయన ఫీల్ అవ్వడం, మొత్తం అరెస్టుల మీద అరెస్టులు చేయడం, అక్రమంగా జైల్లో బంధించడాలు, వేరే చోట్లకి తిప్పడాలు, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రంలో ఎరికించడాలు, ఇవన్నీ మనం చూస్తున్నదే కదా. ఆయన ఫీల్ అవుతూనే ఉంటారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సేమ్ చేస్తారా? మేము చెయ్యమండి. అలా చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి నిందలు భరించేవాడే తప్ప ఆ విధమైన చర్యలు తీసుకొని హింసించేవాడు కాదు. కాకపోతే కార్యకర్తలు ఊరుకోరు. కార్యకర్తల్లో బాధింపబడిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఎవరెవరో నన్ను తిడుతూ ఉంటారు, రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తిడుతూ ఉంటారు. వాళ్ళు నేను వినేసి వదిలేస్తూ ఉంటాను. కానీ అందరూ అలా ఉండరు. ఎవడైతే తిట్టాడో వాడిని ఇష్టానుసారం మళ్ళీ తిరిగి తిట్టడం కానీ వాడి మీద చర్యలు తీసుకోవడం కానీ చేయాలనుకుంటాడు. ఒక చెంప దెబ్బ మీద కొడితే ఇంకో చెంప చూపించాలని కొంతమంది భావిస్తారు. కానీ ఒకసారి కొట్టాడు అంటే అవతల వాడికి రెట్టింపు కొట్టాలని కొంతమంది ఉంటారు. దాని గురించి 2.0 చూపిస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంటే ఏంటి? అదే కదా, ప్రతీకారం తీర్చుకుంటామనే కదా. కార్యకర్తలు ఎవరైతే బాధింపబడ్డారో, ఇప్పుడు హత్య చేశారు, నడి రోడ్డు మీద నరికేసి చంపేశారు. అవును.
ఆ చంపేసిన తర్వాత ఆ కుటుంబం వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఎవడైతే చంపేసాడో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు కదా కదా, చంపాల్సినంత అవసరం ఏముంది? ఆ, ఒక కార్యకర్త అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడినంత మాత్రానికి చంపేయాలా? చంపకూడదు కదా, ఎవరిని చెప్పకూడదు, చంపకూడదు కదా, తప్పది. అసలు తిడతం కూడా తప్పే నన్ను అడిగితే. తప్పు కదా. అలాంటప్పుడు వాడు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు, అందులో ఇది లేదు. ప్లస్ ఇప్పుడు అంటే అలా ప్రతీకారం తీసుకున్న వాళ్ళని మీరు సపోర్ట్ చేయటమే 2.4నా? అది సపోర్ట్ చేయడం అనేది ఏ విధంగా అంటే పక్క రాష్ట్రంలో ఉన్న వ్యక్తుల్ని కూడా, జర్నలిస్టుల్ని కూడా, కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి వ్యక్తిని కూడా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు వదలలేదు, ప్రొఫెసర్ రావణ్ నాగేశ్వరరావు వదలలేదు. గారిని కూడా, ఇలాంటి వాళ్ళందరి మీద కూడా ఇబ్బందులు పెట్టేసి తీసుకొచ్చి చేస్తే నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత వాళ్ళ మీద పువ్వులు చల్లమంటే ఎలా చల్లుతారు? అందుకే ఆ పాట కూడా యాక్చువల్గా నాకు ఆ పాట ఇష్టం ఉండదు. ఏది సప్త సముద్రాల అతల ఉన్న ఈడ్చుకొచ్చి నరుకుతాం అని చెప్పేసి ఒక పాట ఉంటుంది. ఆ పాట వైఎస్ఆర్సీపీలో ఎక్కువగా ప్లే అవుతుంటుంది. నాకైతే నేను వీళ్ళ ఫస్ట్ టైం వింటున్నా. దూరం లెక్క కాదు భారం ఇది విన్నా. సప్త సముద్రాల అతల ఉన్న ఈడ్చుకొచ్చి నరుకుతాం అనే పాట బ్యాక్గ్రౌండ్లో వేస్తూ ఉంటారు ఎక్కువ. యాక్చువల్గా ఉద్దేశం అది కాదు, నరికేస్తాం చంపేస్తాం అనేది కాన్సెప్ట్ కాదు. కానీ ఎవడైతే తప్పు చేశాడో వాడి గుండెల్లో భయం పుట్టాలి. అలా భయం పుట్టకపోతే ఇప్పటికి ఇంకా ఎక్కువ రెచ్చిపోయేవాళ్ళు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నారో అప్పటి నుంచి కంట్రోల్ అయింది. నిజమే అది. సో ఓవరాల్గా పార్టీ కోసం ఇంకొక 3 సంవత్సరాలు కష్టపడతాను అంటున్నారు, అంతేనా? అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే నమస్తే బాసు అని ఒక సెల్యూట్ కొట్టేసి, అలాంటిదంటే గెలవకపోవడం వేరండి, మోసపోవడం వేరు. అవును, కరెక్ట్. దారుణంగా మోసపోయారు. 2024లో ఎవరు మోసపోకూడనంత దారుణంగా మోసపోయారు. ఆయన 12.5% మోసపోయారు. అంత పర్సెంటేజ్ మోసపోవడం అనేది చాలా బ్లైండ్ మిస్టేక్. అది 2029లో కూడా అలాంటి మిస్టేక్ చేస్తే కనుక చేయడం వేస్ట్ అనేసి మేము ఫీల్ అవుతాం, పక్కాగా మేము ఫీల్ అవుతాం. ఓకే, దూరం అవుతాం కూడా. ఏం చేయబోతున్నారు ఇప్పుడు పార్టీకి మీరు? ఇప్పటి నుంచి అయితే నేను యాజ్ యూజువల్ మరి కొంత ఎక్కువ డోస్ పెంచేస్తాను. నా వీడియోలు నేను చేస్తూ ఉంటాను, నా ఛానల్ నాకు ఉంది, నా సోషల్ మీడియాలో నేను ఉన్నాను, అదే పద్ధతిలో వెళ్తూ ఉంటాను. మిమ్మల్ని టార్గెట్ చేయట్లేదా టీడీపీ వాళ్ళు? చేశారుగా ఆల్రెడీ. నిన్న ఒకటి పెట్టాడు కేసు అంట. వాడు పెట్టిన కేసు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆపరేషన్ జరిగింది, భుజం ఆపరేషన్ జరిగింది, దాని గురించి నేను పోస్ట్ పెట్టా. ఏమని, పవన్ కళ్యాణ్ గారికి ఇలా మొత్తం రోజుకొక ఇది వస్తుందని చెప్పేసి ఆపరేషన్ జరిగింది ఫోటోలు పెట్టేసి, దయచేసి ఎవరు కూడా 33,000 మంది అమ్మాయిలు తప్పిపోయారని నిందలేసినందుకు ఇలా జరిగిందని కానీ, లడ్డూలు మొత్తం ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పినందుకు ఇలా జరిగిందని కానీ, ఇలా మీరు అవి బ్లైమ్ చేయకండి. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని మాత్రమే కోరుకోండి అని చెప్పి దాని మీద గెట్ వెల్ సూన్ అని రాశాను. అది తప్పు అంట, దానికోసం నా మీద కేసు అంట. కోలుకోండి కోలుకోండి అని చెప్పడం, ఇలా నిందించకండి, ఇలా తిట్టకండి అని చెప్పడం, దాని గురించి కేసు అంట. అంటే ఇన్ని సంవత్సరాలుగా నేను చేస్తున్న దాన్ని కూడా మొత్తం అంతా తవ్వి వెతికి తీశారు. ఎక్కడ కూడా ఎక్కడైనా సరే తప్పుకు దొరుకుతాడు, ఎక్కడైనా సరే ఇరికిద్దాము అని చెప్పి వెతికారు. ఎక్కడ దొరకకపోతే చివరికి వెతికి పట్టుకున్నది ఇది. ఓకే, మొత్తానికి ఒక సర్టిఫికేట్ మీకు కూడా వస్తుంది అనమాట. అంతే కదా, మాకు కూడా ఉన్నాయి సర్టిఫికేట్, మాకు ఒకటో ఉంటాయి. సో ఓవరాల్గా అంటే వాస్తవాన్ని ప్రజలకు తెలియజేస్తున్న ప్రతిసారి ఇలా జరుగుతుంది. ప్రతి విలేకరు పైన కేసు ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతి రిపోర్టర్ పైన, ప్రతి ప్రజెంటర్ పైన. కానీ చంద్రబాబు నాయుడు గారు గుర్తించింది ఏంటి అంటే వీళ్ళందరూ సైలెంట్ అయిపోతారని సార్ ఆయన ఎందుకు అనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లా. ఖచ్చితంగా ఎంతవరకు సైలెంట్ అవుతారు? ఇంకొక 6 నెలల్లో ఎలక్షన్ ఉందనగా అంతవరకు సైలెంట్ అవుతారు. లాస్ట్ 6 నెలలు ఉంది అనేటప్పుడు నువ్వు అరెస్ట్ చేస్తావా, ఏం చేస్తావరా బాబు, నన్ను ఇంత ఇబ్బంది పెట్టావు, నా కుటుంబాన్ని ఇంత ఇబ్బంది పెట్టావు, నీ వల్ల నా జీవితం ఇంత నాశనం అయిపోయింది, నా బాడీలో ఇన్ని పార్ట్లు పనిచేయకుండా పోయాయి, నేను ఎందుకు ఊరుకుంటానో చెప్పి ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తాడు. ఇంతకు ముందు మొత్తం ఇన్ని సంవత్సరాలు సైలెంట్గా ఉన్నాడో ఆ 6 నెలల్లో ఈ సైలెన్స్ అంతా కూడా అగ్నిపర్వతంలాగా బద్దలవుతుంది. ఖచ్చితంగా ఆయన తలక ఇదైతే ఇంపాక్ట్ జరుగుతుంది, కంపల్సరీ ఖచ్చితంగా చేస్తారు కదా. అందరు జర్నలిస్టులు కూడా, జర్నలిస్ట్ అనేవాడు మామూలు కాదండి. జర్నలిస్ట్ అనేవాడు ఏమైనా ఇది అవుతుంది అంటే సమాజంలో జరుగుతున్న అన్ని రకాల కుళ్ళు కుతంత్రాలు అన్నింటినీ గమనించిన వాడు, అన్నింటినీ ఎదుర్కోగలిగిన వాడు, ప్రాణాలకు తెగించిన వాడే జర్నలిస్ట్ అవుతాడు. అలాంటి జర్నలిస్టులనే ఇబ్బంది పెడితే ఇవన్నీ కూడా 2029లో చూస్తాడు చంద్రబాబు నాయుడు. ఓకే, సో నాగేష్ గంగుల గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చారు, మీ విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిపైన మీకున్న అభిమానాన్ని
గత 14 సంవత్సరాల నుంచి మోస్తున్న భారాల్ని అన్నిటినీ మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా మీ ప్రేక్షకులకి కూడా చాలా చాలా థ్యాంక్స్. వీలైనంత వరకు సార్ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ ప్రత్యేకంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చెప్పాలనుకునేది అంటే, మనతో మన కోసం మన పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని పట్టించుకోండి. వదిలేస్తే 100లో 50 మంది పోతారు, 50 మంది మిగులుతారు. ఆ 50 మందిని కూడా మీరు వదిలేస్తే చివరికి పార్టీయే ఉండదు. అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.